నీకింత ఆయుష్నిచ్చాను, నీకింత ఆరోగ్యాన్ని ఇచ్చాను, నువ్వు నా కొరకు ఏం ఫలించావు, నువ్వు ఏం సేవ చేశావు, నిన్ను ఈ పని కోసం నేను నియమించి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, నీకు ఆయుష్నిచ్చాను ఆయన అడుగుతాడు రేపు లెక్క. మనమందరము ఆయనకు లెక్క అప్పచెప్పవలసి ఉంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు, జాగ్రత్త. మనమందరము, నేను, నీవు, అందరము దేవునికి లెక్క చెప్పాలి. రేపు క్రీస్తు ఎదుట నిలబడి లెక్క చెప్పాలి. అని అడుగుతాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, నీకు ఆయుష్నిచ్చాను, ఈ పని చేయమన్నాను, నువ్వేం చేశావు? నేను ఇచ్చిన ఆరోగ్యంతో నీ స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించవు. నేను నీకు ఇచ్చిన ఆరోగ్యంతో నీ స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించవు అని ఆయన నిన్ను లెక్కడిగి నీతో ఇలా మాట్లాడితే రేపు నువ్వు సిగ్గుపడవా ఆయన ఎదుట?